ఈ మధ్య సోషల్ మీడియాలో శోభితా దులిపాల గారి మీద బాగా ట్రోల్స్ రావడం చూశాను. ఈ ట్రోల్స్ ఎంతవరకు వెళ్ళాయంటే ఆవిడ అసలు చూడడానికి అమ్మాయిలా లేదని, ట్రాన్స్జెండర్లో ఉందని, జబర్దస్త్ శాంతి స్వరూప్లో ఉందని ఇలా రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఒక యాక్టర్ అన్న తర్వాత, సెలబ్రిటీ అన్న తర్వాత సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం కామనే, ఎస్పెషల్లీ వాళ్ళ లుక్స్ గురించి. కానీ శోభితా గారు ఇప్పుడేం కొత్తగా సెలబ్రిటీ కాలేదు. ఆవిడ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. చాలా సినిమాలు చేశారు. తెలుగులోనే గూఢచారి, మేజర్ లాంటి సినిమాలు కూడా చేశారు. కానీ అప్పుడు ఆవిడ మీద ఇలాంటి ట్రోల్స్ రాలేదు. ఎప్పుడైతే నాగచైతన్య శోభిత పెళ్లి చేసుకోబోతున్నారని న్యూస్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి శోభితా గారి మీద విపరీతంగా ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సమంత నాగచైతన్య విడిపోవడం ఏంటి, దానికి శోభితా గారిని ట్రోల్ చేయడం ఏంటి? ఆవిడకేం సంబంధం? కారణాలు ఏమైనా కానివ్వండి, వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్తో డైవర్స్ తీసుకుని విడిపోయారు. వాళ్ళ లైఫ్స్, వాళ్ళ సినిమాలు వాళ్ళు చూసుకుంటున్నారు. దానికి శోభితా గారికి ఏం సంబంధం ఉంది? సమంత నాగచైతన్య విడిపోవడానికి శోభితానే కారణమని, తను వాళ్ళిద్దరి మధ్యలో రాకపోయింటే వాళ్ళు ఇంకా కలిసి ఉండేవారని, మరి కొంతమంది ఏమో తను నాగచైతన్యాన్ని పెళ్లి చేసుకోకపోయింటే కొన్నాళ్ళ తర్వాత అయినా సమంత నాగచైతన్య మళ్ళీ కలిసేవారని, ఇలా రకరకాలుగా ఎవరి స్క్రిప్ట్ వాళ్ళు రాసేసుకుని శోభితా గారిని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు వాళ్ళిద్దరూ విడిపోవడానికి శోభితానే కారణమని మీరెలా డిసైడ్ చేసేస్తారు? సరే, ఒక్క నిమిషం మీరు అన్నదే నిజం అనుకుందాం. వాళ్ళిద్దరి మధ్యలో శోభిత వచ్చి చిచ్చు పెట్టింది అనుకుందాం. కానీ నాగచైతన్య ఏమీ చిన్నపిల్లోడు కాదు కదా, చాక్లెట్ చూపించి బుట్టలో వేసుకోవడానికి. లేదా ఆవిడేమీ చేతబడి చేసి వశీకరణం చేసుకోలేదు కదా. ఒకవేళ మీరనేదే నిజం అనుకుంటే దానిలో ఆవిడ కంటే నాగచైతన్యదే ఎక్కువ తప్పని నేనంటాను. పెళ్ళైన తర్వాత వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం తప్పు కదా. కానీ నాగచైతన్యకి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేశారు, శోభితాని మాత్రం నోటుకొచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారు. సమంత నాగచైతన్య విడిపోయినప్పుడు కూడా ఇలాగే నాగచైతన్య క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేశారు, సమంతని మాత్రం పిచ్చి పిచ్చిగా ట్రోల్ చేశారు. అలాంటి మూవీస్లో యాక్ట్ చేసింది, ఇలాంటి ట్రోల్స్ చేసింది, అందుకే విడిపోయారని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. అరే, ప్రతిసారి ఒక రిలేషన్షిప్లో అమ్మాయిదే ఎందుకు తప్పు ఉండాలి? అబ్బాయిది కూడా అయి ఉండొచ్చు కదా. సాడ్ థింగ్ ఏంటంటే అమ్మాయిలు కూడా శోభితా గారినే అంటున్నారు. నేను ఇక్కడ నాగచైతన్య గారి తప్పు లేదా నాగచైతన్యని కూడా ట్రోల్ చేయండి అనట్లేదు. అసలు ఏం జరిగింది అని నిజానిజాలు తెలియకుండా మనమే ఏదో ఎజ్యూమ్ చేసేసుకుని జడ్జిమెంట్స్ పాస్ చేసి ఇలా వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి కమెంట్స్ పాస్ చేయకూడదు అనేది నా ఒపీనియన్. మీకు పర్సనల్గా ఏదైనా ఒపీనియన్ ఉండొచ్చు, కానీ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఆ ఒపీనియన్ని వేరే వాళ్ళ మీద రుద్ది ఒకరి పర్సనల్ లైఫ్ని లేదా ఒక పర్సన్ని టార్గెట్ చేసి ఇలా ట్రోల్స్ చేయడం చాలా రాంగ్. మీకు సమంత అంటే ఇష్టమై ఉండొచ్చు, మీరు తన ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, మీరు తనని సపోర్ట్ చేయాలనుకోవడం కూడా తప్పు కాదు. కానీ తనని సపోర్ట్ చేయడానికి వేరే వాళ్ళని టార్గెట్ చేసి హేట్ స్ప్రెడ్ చేయనక్కర్లేదు. నేను పర్సనల్లీ సమంతకి ఫ్యాన్ని కాదు, కానీ ఐ రెస్పెక్ట్ హర్ యాజ్ అన్ ఇండివిజువల్. ఎందుకంటే ఒక మేల్ డామినేట్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఒక ఇమేజ్ని, స్టార్డమ్ని క్రియేట్ చేసుకుంది. ఫర్ దట్ రీజన్ ఐ రెస్పెక్ట్ హర్ అలాట్. కానీ శోభిత ఏం తక్కువ కాదు. తను కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తన ఓన్ టాలెంట్తోనే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చింది. తనకంటూ ఒక నేమ్, ఫేమ్ ఎస్టాబ్లిష్ చేసుకుంది. ఇన్ఫ్యాక్ట్ సమంత ఇప్పుడు బాలీవుడ్కి వెళ్ళి వర్క్ చేస్తుంది, కానీ శోభిత తన కెరీర్ స్టార్ట్ చేసిందే బాలీవుడ్లో. రీసెంట్గా మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ ప్రొడక్షన్ మూవీలో కూడా పనిచేసింది. తనేమీ ముంబైలో పుట్టి పెరగలేదు. తను ఒక తెలుగు అమ్మాయి, తను పుట్టింది తెనాల్లో. మన తెలుగు అమ్మాయి ఇంత బాగా సక్సెస్ అయిందని హ్యాపీగా ఫీల్ అవడం మానేసి ఇలా ట్రోల్ చేయడం చూస్తే నాకు చాలా బాధగా అనిపించింది. నాగచైతన్య లెఫ్ట్ BMW అండ్ చోజ్ మారుతి అని ఇలా రకరకాలుగా తన ఫిజిక్ని, లుక్స్ని ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఐరనీ ఏంటంటే తన 2013 ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ కాంపిటీషన్లో రన్నరప్. అలాంటిది ఈరోజు తన లుక్స్ గురించి తను ట్రోల్ చేస్తున్నారు. అసలు ఒకసారి పెళ్ళైపోయి డైవర్స్ అయిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే ఎంత ఓపెన్ మైండ్ ఉండాలి. అంతేకాకుండా సమంత లాంటి స్టార్ హీరోయిన్ని పెళ్లి చేసుకుని డైవర్స్ అయిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే సమంత ఫ్యాన్స్ ఆబ్వియస్గా తనని ట్రోల్ చేస్తారు. అయినా ఒకరిని ట్రోల్ చేసి వాళ్ళ మీద హేట్ స్ప్రెడ్ చేస్తే మనకేం వస్తుంది? వీలైతే ప్రేమిద్దాం డూడ్, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అండ్ సమంత గారు కూడా ఇంటర్వ్యూస్లో, టీవీ షోస్లో ఇండైరెక్ట్గా నాగచైతన్య మీద లేదా వాళ్ళ పాస్ట్ రిలేషన్షిప్ మీద కమెంట్స్ పాస్ చేయడం ఆపేస్తే బాగుంటుంది. దానివల్ల మీరే ఇలాంటి ట్రోల్స్కి ఫ్యూయల్ పోసినట్టు అవుతుంది. అండ్ మీ మూవీ ఆర్ సిరీస్ రిలీజ్ ఉన్నప్పుడే కన్వీనియంట్గా పబ్లిసిటీ కోసం స్టంట్ చేస్తున్నారేమో అన్నట్లు కూడా అనిపిస్తుంది. తప్పో ఒప్పో మీ ఇద్దరికీ వర్కౌట్ అవ్వలేదు, విడిపోయారు. నాగచైతన్య సైలెంట్గా తన లైఫ్ తను చూసుకుంటున్నాడు, పెళ్లి కూడా చేసుకున్నాడు. మీరు కూడా మూవ్ ఆన్ అయిపోండి. ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఫీల్ అవుతూ ఉంటారు? ఎక్కడి నుంచైనా శోభితా గారి మీద సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ ఆగుతాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే చేసేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.